గుజరాత్ కమలం కంచుకోట. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ భాజపా క్లీన్ స్వీప్ చేసుకుంది. 26కు 26 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు సొంత రాష్ట్రంలో గెలుపు ప్రధాని మోదీకి అంత సులభంగా లేదు. ప్రత్యేకించి రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్న సౌరాష్ట్ర ప్రాంతం కమలం ఆశలపై నీళ్లు చల్లే అవకాశాలున్నాయి. రైతు సమస్యలు, పట్టీదార్ల ఆందోళన, గ్రామీణ ఇక్కట్లు, ఇలా అనేక కారణాలు కాషాయ పార్టీ కరలకు గండి కొట్టేలా ఉన్నాయి. మరి మోదీ వీటన్నింటినీ అధిగమిస్తారా? సౌరాష్ట్రవాసుల మనసులు గెలుస్తారా? సౌరాష్ట్ర దక్షిణ గుజరాత్లోని కీలక ప్రాంతం. నీటి వనరులు అంతగా లేని ఈ ప్రాంతం రైతుల కష్టాలకు, కన్నీళ్లకు ప్రతీకగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో గంపగుత్తగా భాజపాను గెలిపించిన సౌరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గింది. సౌరాష్ట్రలో మొత్తం 7 ఎంపీ స్థానాలున్నాయి. అవి సురేంద్రనగర్, రాజ్కోట్, జామ్నగర్, పోర్బందర్, జునాగఢ్, అమ్రేలీ, భావనగర్. కచ్ను కలుపుకుంటే గుజరాత్లో సగానికంటే ఎక్కువ ప్రాంతమే ఉన్నా మొత్తం రాష్ట్రంలోని 26 ఎంపీ స్థానాల్లో ఇక్కడ ఉన్నవి 8. కచ్ ఎడారి ప్రాంతం కాగా సౌరాష్ట్ర ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. గుజరాత్లోని పట్టణ ప్రాంతంలో భాజపాకు కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నా ప్రస్తుతం సౌరాష్ట్రలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. రైతుల సమస్యల పరిష్కారంలో సర్కార్ అంతగా దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణం. గతేడాది 100 ఏళ్లలో అతి తక్కువ వర్షపాతం నమోదవడంతో సౌరాష్ట్ర ప్రాంతంపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ఫసల్ బీమా అమలు దారుణంగా ఉంది. పంటలు పండక నష్టపోయిన రైతులు బీమా సొమ్ము కోసం పెట్టుకున్న దరఖాస్తులు చాలా వరకు బుట్టదాఖలవుతుండటం వల్ల అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి సౌరాష్ట్ర ప్రాంతం రైతుల ఆందోళనలతో మారుమోగుతోంది. దాదాపు 15 లక్షల మంది రైతులు బీమా సొమ్ము కోసం రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. అధికారమిస్తే 2 ఏళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేస్తానన్న నరేంద్ర మోదీ వాగ్దానాలు అమల్లోకి రాలేదు. మోదీ ప్రధాని అయిన 3 ఏళ్ల తర్వాత గుజరాత్లో 40% వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖే తేల్చి చెప్పింది. సౌరాష్ట్రలోని సురేంద్రనగర్ జిల్లాలో కేవలం 30% మంది రైతులకు మాత్రమే పంట నష్టం బీమా అందింది. ప్రభుత్వం అందించే ప్రీమియం సొమ్ముల ద్వారా బీమా సంస్థలు కోట్లు గడిస్తున్నాయని భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు జేకే పటేల్ చెబుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రభుత్వాలు బీమా సంస్థలకు ప్రీమియం రూపంలో 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆ సంస్థలు రైతులకు చెల్లించిన క్లెయిమ్ల మొత్తం కేవలం 2,300 కోట్లు మాత్రమే ఉండడం వాటి నిర్లక్ష్యం, మోసాలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మద్దతు ధర దక్కకపోవడం, కరబులు, రుణభారం, బీమా సంస్థల నిర్వాకం వెరసి సౌరాష్ట్ర రైతును కుంగదీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే గుజరాత్ ను వేధిస్తుందని ఇటీవల ప్రధాని మోదీ సౌరాష్ట్ర ముఖద్వారంగా పిలుచుకునే సురేంద్రనగర్ బహిరంగ సభలో పిలుపునిచ్చారు. కానీ గత ఎన్నికల్లో భాజపాకు ఓటేసినా రైతులకు ఏం ఒరగబెట్టిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు సమస్యలతో పాటు పట్టిదారు ఉద్యమం కూడా సౌరాష్ట్ర ప్రాంతంలో ప్రజా తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంది. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లే లక్ష్యంగా ఉద్యమం నిర్వహించిన యువనేత హార్దిక్ పటేల్ ఓ నెల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో లేకున్నా ఆ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో హస్తంగాలి బాగానే వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. न सिर्फ उम्मीदें हैं लेकिन हमें पूरा कॉन्फिडेंस है, पूरा विश्वास है कि भारतीय जनता पार्टी की शिकस्त होगी. गुजरात में भी अच्छे नतीजे आएंगे. वी विल क्रॉस डबल डिजिट और 23 मई के बाद जब चुनाव के नतीजे आ जाएंगे भारतीय जनता पार्टी सरकार में नहीं होगी. గుజరాత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న సౌరాష్ట్ర ఓటర్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి ఆగ్రహం వెలిబుచ్చాడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నాటికి బాగా పుంజుకోవడమే కాకుండా సౌరాష్ట్ర ప్రాంతంలో కమలంపై పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలోని 54 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుని సత్తా చాటింది. గుజరాత్లోని పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలిచిన సీట్లలో
85% సీట్లు పట్టణ ప్రాంతాల్లో గెలుచుకున్నవి. ఈ గణాంకాలు భాజపా సర్కార్ పట్ల రైతు ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పొచ్చు. ఉపాధి, రైతాంగ సమస్యలు, విద్యుత్ కోతలు, పంటలకు మద్దతు ధర లేకపోవడం, తుపాను సహాయ చర్యలు చేపట్టకపోవడం వంటి సమస్యలతో గ్రామీణులు భాజపాను వ్యతిరేకిస్తున్నారు. భాజపా నేతలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటిదారు ఉద్యమం కారణంగా సీట్లు నష్టపోయామని వారు చెబుతున్నారు. పటిదారులకు ఓబీసీ ఉద్యమం కూడా తోడవడంతో ఎదురుగాలి వీచిందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మోదీ సర్కార్ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించడం వల్ల హార్దిక్ నేతృత్వంలోని పటిదార్ ఉద్యమం బలహీనపడిందని వారు అంచనా వేస్తున్నారు. అందువల్ల హార్దిక్ కాంగ్రెస్ లో చేరినా పటిదార్లు తమతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సభలో హార్దిక్ పటేల్ పై ఓ వ్యక్తి చేయి చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ రిజర్వేషన్ల అంశం ఇక ఎంత మాత్రం తమకు వ్యతిరేకం కాబోదని భాజపా నేతలు విశ్వసిస్తున్నారు. इस तरह से पूरे गुजरात में हम लोग नौजवान और किसानों की बात करते हैं और कांग्रेस पार्टी में जब से शामिल हुए हैं तो स्वाभाविक तौर पर यहाँ पर बीजेपी के खिलाफ गजब का माहौल है और बीजेपी हम पर हमला करवाना, हमें मार डालने का पूरी प्रयास कर रही है. जिस तरह से गुजरात में हरेन पंड्या की हत्या की गई, फेक एनकाउंटर्स किए गए, उसी माफक हमारी हत्या करने का, हम पर कुछ फेंक देने का या फिर हमें चोटिल करने का पूरा प्रयास है. पिछले 7 दिन से लगातार हम अलग अलग इलाकों में जनसभाएं करते हैं और उसी वजह से बीजेपी को लगता है कि हमारा काफ़ी नुकसान हो रहा है. जहां हम जाते 20-25 हज़ार लोग आ जाते हैं तो उसका मतलब यही है कि 50-50 हज़ार वोट की कहना कि उनको नुकसान मिल रही है और इसी वजह से आज की जो घटना हुई है. వ్యవసాయ సంక్షోభం, రిజర్వేషన్ల అంశాల తీవ్రత తగ్గించేందుకు భాజపా సర్కార్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. సౌరాష్ట్రలోని పటిదార్ సామాజిక వర్గ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు సీఎం విజయ్ రూపానీ గతేడాది పటిదార్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. 2026 నాటికి పటిదార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాక పటేల్ ఉపకులాల కోసం 2 దేవాలయాలు నిర్మించేందుకు ఏకంగా ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. సురేంద్రనగర్లో ఇటీవల నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ రైతులకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న ప్రతి రైతుకు నేరుగా ఏటా 6,000 రూపాయల సాయం అందుతుందని ప్రకటించి వారి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేశారు. వృద్ధాప్య పింఛన్ పథకాన్ని కూడా ప్రకటించారు. మొత్తం 26 ఎంపీ స్థానాల్లో కనీసం 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కాంగ్రెస్ సౌరాష్ట్రలోని 7 4 కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానంగా సురేంద్రనగర్, అమ్రేలీ, జునాగఢ్ ఎంపీ స్థానాల్లో హస్తం ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మరి అన్ని రకాలుగా దగా పడిన సౌరాష్ట్ర రైతు ఈ ఎన్నికల్లో ఎటు మొగ్గుతాడో చూడాలి.